హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి 3 ఇయర్స్ బ్యాక్ తీసిందనమాట. మేము వాడపల్లి అయితే వెళ్తున్నామండి. వెళ్ళే దారిలోని ఇక్కడ కాలువగట్టు దగ్గర పెద్ద మామిడి చెట్టు అయితే ఉంటుందన్నమాట. చాలా పెద్ద మామిడి చెట్టు. మీకు దాని వేళ్ళు అవి కనిపిస్తున్నాయి చూడండి. మా అబ్బాయి కూడా కూర్చొని ఆడుతున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళిపోదాం అనేసి మా అమ్మాయి చెయ్యి వదిలేమని లాగేసుకుంటుంది అనమాట. దాన్ని ఆపుతూ ఉంటున్నాను నేను. మా ఊరు నుంచి వాడపల్లి వెళ్ళే దారంతా కూడాను చూడ్డానికి ఎంత బాగుంటుందంటే మొత్తం గ్రీనరీ ఉంటుందండి. ఇలాగ కాలవలు, అలానే మనకి పువ్వుల తోటలు అయితే కనుక చెప్పనవసరం లేదనమాట. పువ్వుల తోటలు విపరీతంగా ఉంటాయండి. కనకాంబరం, బంతి, చామంతి, మొల్లలు, ఇలా చాలా రకాల గులాబీలు, చాలా రకాల పువ్వులు అయితే కనుక డైరెక్ట్ తోటల నుంచి తీసుకొని వచ్చి రోడ్ల మీద పెట్టి కూడా అమ్ముతూ ఉంటారనమాట. ఇక్కడ పువ్వుల బిజినెస్ అనేది చాలా గట్టిగా జరుగుతుంది. హోల్సేల్ అనమాట. అలానే అరటి తోటలు, కొబ్బరి తోటలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. మనకి చిన్న చిన్న సినిమా షూటింగ్స్ అయినా లేదంటే సీరియల్ షూటింగ్స్ కూడా ఇటు సైడ్ బాగా జరుగుతాయి అన్నమాట. రాజమండ్రి నుంచి వాడపల్లికి వెళ్ళే దారి అంతా కూడాను చూడదగ్గ ప్లేసెస్ చాలా ఉంటాయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా మంచిగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.